ఎక్కువ తీగ జాతి కూరగాయలు, బీర, మస్మిలన్, టమోటా. అయితే మీకు ఈ మూడిట్లో ఊజీ ప్రతి పంటకే వస్తుంది సార్. ప్రతి పంటకు వస్తుంది. ఊజీ కంట్రోల్ చేసుకోకపోతే 50% డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఆకర్షణ వాడిన తర్వాత డ్యామేజ్ ఆల్మోస్ట్ ఆల్ రెడ్యూస్ టు 95%. ఒకసారికే 90% రెడ్యూస్ అయిపోయింది. బెస్ట్ మెథడ్, బెస్ట్ అప్లై. పంట పూత స్టార్ట్ అవుతుంటే ఒకసారి అప్లై చేయాలి. పూత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేయాలి 15 రోజుల గ్యాప్తో. సెకండ్ టైం కూడా అప్లై చేసామనుకో ఇంకా అసలు క్రాప్ డ్యామేజ్ ఊజీ వల్ల కాదు, మిగతా వాళ్ళు కావచ్చు కానీ ఊజీ వల్ల ఏమాత్రం క్రాప్ డ్యామేజ్ కాదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ మెథడ్, బెస్ట్ మెడిసిన్, ఈజీయెస్ట్ మెథడ్. చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. డబ్బు మిగులుతుంది, లేబర్ మిగులుతుంది, అన్ని రకాల ఉపయోగం రైతు. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శశిధర్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము వంటారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. వంటారెడ్డిపల్లి గ్రామం వచ్చేసి కంబదూరు మండలం, అనంతపురం డిస్టిక్. మనతో పాటు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు వచ్చేసి తన 3.5 ఎకరాల్లో బీర సాగు చేస్తున్నారు. బీర సాగు చేసేటప్పుడు అతనికి ఊజీగా అంటే మన వాడుక భాషలో పండు ఈగ కొంచెం ఇబ్బంది పెట్టిందని అన్నారు. అయితే మన ఆకర్ష్ సిఎల్ వాడిన తర్వాత ఆయనకి మేలు జరిగిందని చెప్తున్నారు. అతని మాటల్లో మనము ఆకర్ష్ అతనికి ఎలా ఉపయోగపడిందో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? దాదాపు మా తాతల కాలం నుండి వ్యవసాయం చేస్తున్నాం. మా ఫార్మరు ఐఎమ్ ఆల్సో. కానీ మీరు ఇంతకుముందు మాట సందర్భంలో చెప్పారు మీరు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. అవును సార్. అయితే మీరు ఏ పంటలు ఎక్కువగా వేస్తారండి ఈ ప్రాంతానికి ఉన్న పంటలు? ఎక్కువ తీగ జాతి కూరగాయలు, బీర, మస్మిలన్, టమోటా. అయితే మీకు ఈ మూడిట్లో ఊజీ ప్రతి పంటకే వస్తుంది సార్. ప్రతి పంటకు వస్తుంది. ఊజీ కంట్రోల్ చేసుకోకపోతే 50% డ్యామేజ్ అయిపోతుంది. 50% డ్యామేజ్ అవుతుంది. ఇది యూజ్ చేయక ముందు కెమికల్స్ ఎక్కువ వాడేవాళ్ళం. వీక్లీ వన్స్ వీ హ్యావ్ టు స్ప్రే. వీక్లీ స్ప్రే చేయకపోతే ఊజీ ఆటోమేటిక్ డ్యామేజ్ చేస్తుంది పంటని. 50% ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అయిపోతుంది. అయితే కెమికల్స్ మీరు వాడుతున్నారు కనుక కెమికల్స్ ఎన్ని రోజులకు ఒకసారి వాడేవారు మీరు? వీక్లీ ఒకసారి కంపల్సరీ వాడాల్సి వచ్చేది సార్. వీక్లీ ఒకసారి వాడేవారు. దానికి గల ఖర్చు ఎంత వచ్చేది? ఖర్చు ఎకరాకు ఒక 2,000 దాకా వస్తుంది. 2,000 దాకా వస్తుంది. అంటే లేబర్ ఎక్కువ అవుతుంది. లేబర్ అడిషనల్ అవుతుంది. అంటే దాదాపు లేబర్ ఒక 1,000 రూపాయలు, ఒక 2,000-3,000 రూపాయలు వీక్లీ వన్స్. అంత 3,000 నెలకి పెట్టినప్పటికీ, నెలకు కాదు వారానికి ఒకసారి వారానికి పెట్టినప్పటికి కూడా మీకు ఊజు తగ్గేది అంటారా? కంపల్సరీ మళ్ళీ ఏమైనా అటాక్ అయ్యేది. వీక్లీ వన్స్ కంపల్సరీ స్ప్రే చేయాల్సిందే. అయినా కొంచెం డ్యామేజ్ అయితే ఉండేది. కంపల్సరీ ఉండేది. అంటే మీకు ఇంత ముందు చూసిన పంటల్లో మీకు దాదాపు రెగ్యులర్ గా వారానికి ఒకసారి స్ప్రే చేయడం వల్ల అయినా కూడా ఎంత 20-25% డ్యామేజ్ అయ్యేది. వీక్లీ వన్స్ కంపల్సరీ వాడితే కూడా. ఎకరానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్నేజ్ ఎన్ని కిలోలు మీరు వచ్చే పంటలో దాదాపు స్ప్రే చేయడం వల్ల చేస్తున్నా కూడా 20% డ్యామేజ్ వస్తుంది. 20%. ఇది ఆకర్షణ వాడిన తర్వాత డ్యామేజ్ ఆల్మోస్ట్ ఆల్ రెడ్యూస్ టు 95%. ఒకసారికే 90% రెడ్యూస్ అయిపోయింది. డ్యామేజ్ ఏమి ఉండదు. సెకండ్ టైం వాడినాం అనుకో నాకు 100% డ్యామేజ్ ఉండదు. వి గెట్ ఫుల్ క్రాప్. అయితే మనకి ఇప్పుడు ఆకర్ష్ గురించి మీరు ఎక్కడ తెలుసుకున్నారండి? యూట్యూబ్ లో చూసారు. ఓకే. అయితే తోటి రైతులు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పినప్పుడు మీరు చూసారు. అవును. అయితే ఈ తోటి రైతులు చెప్పిన అనుభవాలు నిజమేగా? నేను ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్, ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. ఓకే. మీరు చూసాం కాబట్టి నమ్ముతున్నాను. వేరే రైతులు కూడా చెప్తున్నాను కంపల్సరీ వాడవచ్చు. స్ప్రేయింగ్ తగ్గించుకోవచ్చు, లేబర్ తగ్గించుకోవచ్చు, మనీ మిగులుతుంది. ఈజీ టు అప్లై, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి కొద్దిగా అట్లా ఒక గ్రాము కట్టి పెట్టుకోవచ్చు చాలు. 2 సార్లు ఒక పంటలో 2 సార్లు వాడేస్తే పంట అయిపోతుంది. అయితే మనకి ఇప్పుడు తెలిసిన టెక్నాలజీ అన్నిట్లలో బెస్ట్ మెథడ్ అప్లై ఊజీ. మెయిన్ ఊజీ మాత్రం ది బెస్ట్ మెథడ్, ది బెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే. అయితే మనకి ఊజీగా తోటి రైతులు ఎలా అనుకుంటారంటే పంట ఊజీ కాయ వచ్చిన తర్వాతనే అటాక్ చేస్తుంది. పంట పూత స్టార్ట్ అవుతుంటే ఒకసారి అప్లై చేయాలి. పూత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేయాలి 15 రోజుల గ్యాప్తో. చాలు పంట అయిపోతుంది. మీ అనుభవంతోనైతే దశలో ఒకసారి అప్లై చేయాలి. చిన్న పింజు దశలో ఒకసారి చేస్తుంది. అప్లై డ్యూరేషన్ ఆఫ్ ది క్రాప్ బట్టి. టమాటాకి అయితే ఇంకోసారి ఎక్కువసారి అప్లై చేస్తుంటది. ఈ తీగ జాతి కూరలు ఇవైతే బీర, మస్మిలను 2 టైమ్స్ సరిపోతుంది. ఓకే. టమాటాకి అయితే ఉండదు, కొద్దిగా 50 డేస్ ఒకసారి అప్లై చేస్తే అట్లీస్ట్ 20 డేస్ ఒకసారి సరిపోతుంది అంటారు. 20 డేస్ గ్యాప్ తో అప్లై చేస్తే సరిపోతుంది. అయితే మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ద బెస్ట్ అని మీరు అన్నారు. మీ అనుభవంతో తోటి రైతులకి దీన్ని అప్లై చేసిన విధానము, మీకు వచ్చిన రిజల్ట్ తోటి రైతులకు ఒకసారి మీరు చెప్పగలుగుతారా? నేను అప్లై చేసింది ఎకరాకు ఒక పీస్ విత్ పిప్రోనిల్ 10 ml కలుపుకున్నాను ఒక బాక్స్ కి. ఎకరాకు ఒక బాక్స్ సరిపోతుంది. 3 ఎకరాలకి 3 బాక్స్ పెట్టాను.
ఒకసారి పెట్టాను, నాకు దాదాపుగా ఒకసారికి 90% కంట్రోల్ అయిపోయింది. సెకండ్ టైం యూజ్ చేయాల, కానీ క్రాప్ ఇంకా బాగుంటే సెకండ్ టైం కూడా అప్లై చేసామనుకో ఇంకా అసలు క్రాప్ డ్యామేజ్ యూజ్ వల్ల కాదు, మిగతా కావచ్చు కానీ యూజ్ వల్ల ఏమాత్రం క్రాప్ డ్యామేజ్ కాదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ మెథడ్, బెస్ట్ మెడిసిన్, ఈజీయెస్ట్ మెథడ్. చాలా ఈజీగా అప్లై చేయొచ్చు, డబ్బు మిగులుతుంది, లేబర్ మిగులుతుంది, అన్ని రకాల ఉపయోగం రైతు. క్రాప్ డ్యామేజ్ పూర్తి మిగిలిపోతుంది. అయితే ఇది వాడిన తర్వాత కెమికల్ వాడారా మీరు? కెమికల్ వాడలేదు. ఇది వాడిన తర్వాత కెమికల్ ఊజీ కంటూ వాడలేదు. ఊజీకి వాడలేదు. బెస్ట్ ఊజీ కంటే బెస్ట్ మెడిసిన్. ఈ మిగతా రైతు కూడా బ్రహ్మాండంగా అప్లై చేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు. చాలా మెథడ్ వస్తే వాడితే వాళ్ళకి అనుభవం తెలుస్తుంది అన్నమాట. చెప్పేదానికన్నా నేను నా అనుభవంతో చెప్తున్నా, బెస్ట్ మెడిసిన్ ఫర్ యూజీ. మీకు కెమికల్ స్ప్రే సులువు అనిపించిందా, లేకపోతే ఇది పెట్టడం సులువు అనిపించిందా? ఇదే పెట్టడం సులువు అనిపించింది. ఎందుకు అలాగా? ఎందుకలంటే అవన్నీ రిస్క్ కదా, నీళ్ళు కలుపుకునేది, కొట్టేది. ఇదైతే ఎంత సింపుల్ గా అంత టైం 10 నిమిషాలు బరువు పోయాల్సిన అవసరం లేదు. ఊరికే అనుకుంటూ పోతా అంటే మనం చేత్తో 10 నిమిషాలు, ఒక గంటలో 3 ఎకరాలకు అప్లై చేసుకోవచ్చు. ఒక గంటలో మూడు 3 ఎకరాలకు అప్లై చేయొచ్చు. ఒకడే కానీ టైం వస్తే 1 గంట లేట్ అయినా కానీ తొందరగా అవుతుంది. ఒక లేబర్ మీరు 3 లేబర్తో కూడా అవసరం లేదు, మీరే ఒకరు చాలు. ఒక ఫామ్ వర్కర్ ఒక గంటలో 3 ఎకరాలకు అప్లై చేసుకోవచ్చు. చేయొచ్చు, సులువుగా చేసేయచ్చు. సులువుగా. అదే మీరు కెమికల్ కొట్టాలంటే ఎంత టైం పడుతుందండి? కెమికల్ కొట్టాలంటే మా ఇంకో వర్కర్లు ఉన్నారు, 2 ఉండాల. ఊరు నీళ్ళు పోసేవాళ్ళు, ఊరు మందు కొట్టేవాళ్ళు. అది స్ప్రేయింగ్ చేస్తూనే ఉండాలా. భుజాల నొప్పులు చేయి అనుకుంటూనే పోతా ఉండాలి. ఏడాం గ్యాప్ పడితే మళ్ళీ ఊజీ స్టార్ట్ అవుతుంది. దానికోసం ఇదేందో సింపుల్ గా అయిపోతుంది. సింపుల్ గా అయిపోయింది. ఎంత టైం పట్టేది మీకు 3 ఎకరాలు కొట్టడానికి? 4-5 గంటలు. 5-6 గంటలు. కానీ ఇది గంటలో 3 ఎకరాలు పెట్టచ్చు. అయితే మనకి ఇది పెడుతూ ఉండగా ఊజీగా వచ్చి కనపడిందా మీకు? సాయంత్రం పూట్ల కనపడింది. పెట్టిన చల్లపొద్దులో కనపడింది. ఖర్చుకున్నాయి, కొన్ని పోయినాయి. అది పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మీకు ఊజీగా కనపడలేదు పొలంలో? మాకే 15 రోజుల లోపల మళ్ళీ ఇంకోసారి పెడితేనే కంట్రోల్ అవుతా ఉంది. కంప్లీట్ పూర్తి కంప్లీట్ అయిపోతుంది. ఊరికే ఇప్పుడు మీరు పెట్టి వాడారు గనక ఈ యొక్క ఆకర్షణ తోటి రైతులకి ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు ఈ ప్రోడక్ట్ గురించి? మేము ఒకరిని ఇట్లా చూపిస్తే సార్ దాంతో బట్టి అందరూ ఫాలో అవుతాను. ఇదే కాదు, మనమే కాదు, ఇప్పుడు వేరే తోటలు కూడా ఉన్నాయి. మీరు ఎగ్జాంపుల్ చూడాలంటే పోయి చూసుకొని కానీ రావచ్చు. అందరూ మామూలు అదే వాడతాం. ఇదే వాడుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సార్ కొంచెం పలుకుబడి ఉన్న సార్ గనుక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీర్కి వాడుతా ఉన్నారు. దోసకాయలకి, ఈవెన్ కర్బూజా దోసకాయలు. ఇది సన్నగా చిన్న వాటర్ క్యాన్లకు కూడా పూసి ఆడోటి తగిలేస్తా ఉన్నారు బాక్సులకి. అట్లా మనకు కట్టికే, మనకి పని తొందరగా పోవాలంటే కట్టికి అనుకుంటూ పోతారు. మామూలు వేరే తోటలకైతే బాక్సులకు గానీ వాటర్ క్యాన్ చాలా సింపుల్ పని. ఇది చాలా సింపుల్ గా అనిపించింది మీకు? సులువుగా అప్లై చేయడం సులువు అయిపోయింది. లేబర్ ఖర్చు లేదు. లేబర్ అయితే చాలా బెస్ట్. డబ్బు మిగులుతా ఉంది, కానీ లేబర్ కూడా రెస్ట్ అనేది దొరుకుతుంది. ఇది వాడడం రిజల్ట్ వచ్చింది. కానీ దీన్ని కూడా నెలలో 2 సార్లు 3 సార్లు పెడితే కంప్లీట్ 2 సార్లు చాలు. 2 సార్లు 10 రోజులకు ఒకటి 10 రోజులకు. మంచిదండి, థ్యాంక్ యూ. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.